హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు జొన్నలతో దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపగుళ్ళకి గ్లాసున్నర జొన్నలు వేసుకొని ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టి వీటిని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటలు నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకొని దానిలో అర గ్లాసు అటుకులు వేసుకొని కొన్నిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఉదయం కల్లా పిండి మొత్తం పులిసి ఇలా పైకి వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీంట్లో మనకు కావలసినంత పిండి ఒక గిన్నెలో తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే వేసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ దోశ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.